హలో హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో ప్రివ్యూ అండి. ప్రివ్యూ నచ్చితే మాత్రం ప్రివ్యూలో ఒక వీడియో లైక్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెంప్లెట్ పీసెట్ మరియు బిట్మ్యాప్ పీసెట్ ఇచ్చాను, అక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆల్మెటర్ లింక్ అందుకే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుండి డౌన్ చేసుకోవచ్చు. చూడండి, వీడియో అనేది పేడ్ వర్షన్ ఎడిట్ చేయడం జరుగుతుంది. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్ కింద లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, మనకి కాంటాక్ట్ అవ్వచ్చు. మనకు చూడండి, ముందుగా ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇంకోటి ఏమైనా వెళ్ళడం వచ్చే కొత్త వర్షన్ లేకపోతే మన దగ్గర అలానే టెలిగ్రామ్ పిన్స్ పెడతాను, అక్కడ నుండి డౌన్ చేసుకోవచ్చు. చూడండి, ముందుగా బిట్మ్యాప్ పీసెట్ ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మనకు కింద టెక్స్ట్ లేయర్స్, ఎడిట్ లేయర్స్, ఇక్కడ మనకు కొన్ని టెక్స్ట్ లేయర్స్ ఉంటాయి. మనకు అందుకే విధంగా ఆడియో బిట్ మాస్ గ్రూప్ లేయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఏం చేద్దామండి, చూడండి ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ముందు ఏం చేస్తామంటే ఫోన్ యాడ్ చేసుకోండి. ఫోన్ యాడ్ చేస్తే ఎగ్జామ్ చూపిస్తాను ఫ్రెండ్ మీకు. ఫస్ట్ ఫోన్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి, ఎడిట్ టెక్స్ట్ ఉందా క్లిక్ చేసుకోండి, ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి, ఆల్ ఫోన్స్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ 3 లైన్స్ అనిపిస్తున్నా క్లిక్ చేసుకోండి, ఇంపోర్ట్ ఫోన్స్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఎక్కడ గ్యాలరీ లొకేషన్ మీరు డౌన్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఫోన్. ఆ ఫోన్ ఈ విధంగా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తుంది, ఈ విధంగా వస్తుంది. సర్చ్ బార్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి, ఇక్కడ ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ సెర్చ్ చేయండి, ఫోన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తుంది ఇదే విధంగా సెకండ్ లైక్స్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఇది సెకండ్ ఫోన్ చూపే ఏం చేస్తారండి ఒకసారి చూడండి. నాకు ఇక్కడ ఫోన్ సైజ్ ఉంది కదా, కొంచెం చిన్నగా పెద్ద చేసుకోండి, మీ ఫోన్ కంపల్సరీ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎక్కడెక్కడ ఫోన్ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసేయండి, ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేసుకోండి. ఎక్కడ దీనికి ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక టెంప్లెట్ వీడియో ఇచ్చాను ఫ్రెండ్స్, అది యాడ్ చేసుకుందాం. టెంప్లెట్ వీడియో చేసుకోండి, ఇక్కడ ప్లస్ ఉందా క్లిక్ చేసుకోండి, ఈ విధంగా టెంప్లెట్ వీడియో వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు, టెంప్లెట్ వీడియో ఉంది కదా, ఈ విధంగా స్క్రోల్ చేసుకోండి, కింద స్క్రోల్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం ఎక్కడ పెట్టుకుంటారు చూడండి, మాకు ఆడియో ఎంత వరకు ఉందో ఇట్లా స్క్రోల్ చేసుకోండి, ఆడియో వరకు ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా కొంచెం టెంపర్ వీడియో క్లిక్ చేసుకోండి, మోడ్ అండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసుకోండి, టారిక్ అండ్ జూమ్ ఐకాన్ అంతా క్లిక్ చేసుకోండి. కొంచెం లైట్గా ఎంకరేజ్ చేసుకోండి, బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చూడండి, మనకు ఇక్కడ డేట్ అండ్ మంత్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ డేట్లో క్లిక్ చేసుకోండి, ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క డేట్ ఉంటుంది కదా, ఇక్కడ డేట్ ఎగ్జాంపుల్ వేసుకోండి. ఇక్కడ డేట్ ఇస్తున్నాను ఎగ్జాంపుల్ నేను. ఇక్కడ చూడండి, ఇది మంత్ ఉంది కదా, మంత్ క్లిక్ చేయండి, ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ మంత్ వేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మంత్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదే విధంగా టెక్స్ట్ లో ఎంతలోకి మీకు చూడండి, ఇక్కడ మాకు టెక్స్ట్ లైన్ ఉంటాయి. ఇక్కడ మీ నేమ్ ఉంది కదా, అక్కడ నేమ్ ప్లేస్ లో మీ నేమ్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారండి, ఇక్కడ మనకు ఇక్కడ చూడండి గ్రూప్ ప్లేస్ ఉన్నాయి. 9:16 ఇమేజ్ ఎలా చేస్తుంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చే ప్లేస్ ఉందా క్లిక్ చేసుకోండి, 9:16 రేషియో ఉందా క్లిక్ చేసుకోండి, క్రియేట్ ప్రాజెక్ట్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే గ్యాలరీ లొకేషన్లో మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్, మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా గ్యాలరీ లొకేషన్లో, మీ ఫోటోస్ సెట్ చేసుకోండి. ఇలా ప్లస్ ఉందా క్లిక్ చేసుకోండి, ఈ విధంగా వస్తుంది. ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి, మళ్ళీ ఇమేజ్ క్లిక్ చేసుకోండి, డిలీట్ డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపోజర్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఒకసారి బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి, సెటింగ్ బ్యాక్ అని ఐకాన్ క్లిక్ చేసుకోండి, కరెంట్ ఫ్రేమ్ అని PNG ఉంది క్లిక్ చేసుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ వస్తుందా క్లిక్ చేసుకోండి. తర్వాత సేవ్ క్లిక్ చేసి క్లోజ్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఈమెయిల్ డిలీట్ చేసుకోండి. ఇదే విధంగా ఇంకా 2 ఇమేజెస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ డిలీట్ చేద్దాం. చేసుకుంటే మళ్ళీ బిట్మాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 2-3 ఇమేజెస్ అవుతాయి. గ్రూప్ లేయర్ ఉంది కదా క్లిక్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్ కలర్ కింద కనిపిస్తుంది కదా, క్లిక్ చేసుకోండి. కలర్ ఫిల్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి, స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీరు ఎక్స్పోర్ట్ చేస్తాను యాక్సెస్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ప్లస్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంకో గ్రూప్ లేయర్ చూపిస్తాను ఫ్రెండ్స్, అదే విధంగా లాస్ట్లో యాడ్ చేసుకోండి. గ్రూప్ లేయర్ ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసుకుంటే ఇమెయిల్ ఉందా క్లిక్ చేసుకోండి, కలర్ ఫిల్ ఐకాన్ క్లిక్ చేసి స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఇమెయిల్ సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇంకో గ్రూప్ లేయర్ ఉంటుంది, అదే విధంగా మీరు ఇమేజ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఏం చేస్తారంటే చూడండి, నాకు ఇక్కడ గ్రూప్ లేయర్ ఉంది కదా, నాకు టెంప్లెట్ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ టెంప్లెట్ పీసెట్ ఉంది కదా, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాకు టెంప్లెట్ వీడియో ఉందా క్లిక్ చేసుకోండి, ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి, కాపీ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి, బ్యాక్ వచ్చేసేయండి. బిట్ మ్యాప్ పీసెట్ ఉందా ఓపెన్ చేసుకోండి. చూడండి, ఈ ఎఫెక్ట్ అనేది చూడండి, మాకు ఎక్కడైతే గ్రూప్ లేయర్ ఉంది కదా దాని మీద పేజ్ చేసుకుందాం. ఎలా పేజ్ చేస్తే గ్రూప్ లేయర్ చూడండి, 0903 అక్కడ గ్రూప్ లేయర్ ఉంటుంది. ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేజ్ లేయర్ క్లిక్ చేసుకోండి. ఈ టెంప్లెట్ వీడియో స్క్రోల్ చేసుకోండి, కరెక్ట్ బిట్ మార్క్ మీద ఇది పెట్టుకోండి. ఈ విధంగా గ్రూప్ లేయర్ పెట్టుకోండి. కరెక్ట్ ఎండ్ ఎక్కడ కూడా గ్రూప్ లేయర్ ఎండ్ అవుతుంది అక్కడ వచ్చేసేయండి. టెంప్లెట్ వీడియో ఉందా క్లిక్ చేసుకోండి, టైం బ్యాక్షన్ క్లిక్ చేసుకోండి, ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి, ఎక్స్పాండ్ అవుతుంది. క్లిక్ చేసుకొని టెంప్లెట్ వీడియో ఉందా ఒకసారి క్లిక్ చేసుకోండి, బ్లైండింగ్ అండ్ ఒపాసిటీ క్లిక్ చేసుకోండి, లైట్ అండ్ ఉందా క్లిక్ చేసుకోండి, తర్వాత స్క్రీన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. మరి టెంప్లెట్ వీడియో ఉందా క్లిక్ చేసుకోండి, ఐకాన్ క్లిక్ చేసుకోండి, కాపీ లేయర్ క్లిక్ చేసుకోండి. మరి సెకండ్ గ్రూప్ లేయర్ వచ్చేసేయండి. వచ్చేసి పేస్ట్ చేసుకోండి, లేయర్ పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకోండి.
పే చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఇది కరెక్ట్ వస్తుంది. మళ్ళీ థర్డ్ లేయర్ వరకు పే చేసుకోండి. ఇది టెంప్ ఎక్స్ట్రా వస్తుంది కదా, ఎక్స్ట్రా టైం యాక్షన్ తీసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇంకొక టెంప్లే వీడియో ఇస్తాను ఫ్రెండ్స్, అది యాడ్ చేసుకుందాం. టెంప్లే వీడియో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రెక్టాంగిల్ ఉంది క్లిక్ చేసుకోండి. ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. బిట్ మ్యాప్ పిసైడ్ ఉంది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసండి. ఫస్ట్కి వచ్చి ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది మనకు చూడండి. ఈ విధంగా ఎండ్ వరకు కట్ వస్తుంది. ఇక్కడ ఉంది మనం మొత్తం కంప్లీట్ అయిపోతాం. ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో తెలుపగలరు. తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మనకు మళ్ళీ ఏం చేస్తాను, వీడియో ఎక్స్పోర్ట్ రెడీ పైన ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియోస్ పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ బటన్ ఉంది, కనీసం ఎక్స్పోర్ట్ చేసుకోండి ప్లస్ వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. వీడియో ఎక్స్పోర్ట్ అయినంత వరకు స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కాకండి, వీడియో ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది.